రొయ్యల పులావ్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు వేయించంగా మిగిలిన ఆయిల్ ఉన్నది కదా, ఆయిల్ వేసుకున్నాను. హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక 6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అర కేజీ రొయ్యల్ని క్లీన్ చేసుకొని వేసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారము, రుచికి సరిపడిన కల్లుప్పు, అలాగే 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 కప్పు పెరుగు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంటని వీటన్నిటిని కూడా రొయ్యలకు పట్టేలాగా బాగా కలిపేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర పుదీనాకు కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున పోసుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు చాలేదనుకుంటే ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా వేసుకొని నానబెట్టించిన రైసు, 1 అరచెక్క నిమ్మకాయ రసం కూడా పిండి రైస్ను ఉడకనివ్వాలి. రైస్లో ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచేసి మరో 10 నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.